మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అధికార వర్గాల్లో మరియు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణిపై ఆర్థిక ఆరోపణలు రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను విడుదల చేయడానికి కమిషన్ డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు నందినిపై వస్తున్నాయి. ఈ ఆర్థిక అవకతవకల అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న డిప్యూటీ సీఎం కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై అంబర్పేటకు చెందిన న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త రేవంత్ స్పందించారు. ఆయన నేరుగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి ఈ అంశంపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై సమగ్రంగా మరియు పకడ్బందీగా దర్యాప్తు జరిపించాలని ఆయన తన ఫిర్యాదులో గట్టిగా కోరారు. నందినిని గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే గతంలో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు చివరికి ఫలించలేదని రేవంత్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు.